హలో అండి. ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. లాస్ట్ టైం మనం టెర్రస్ పైన ఉన్న కూరగాయల వరకే కోసుకున్నాం కదా. ఈరోజు కింద నేల మీద ఉన్న పాదులు అలాగే బయట వంగ మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. చిన్న హార్వెస్ట్ ఏనండి. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియో చూసిన తర్వాత వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈరోజు గుత్తి బీరకాయలు కూడా ఉన్నాయి. ఫస్ట్ సొరకాయ కోద్దాం. రౌండ్ ఆనపకాయలండి. లాస్ట్ టైం కూడా ఒక కాయను హార్వెస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ పెందలు ఎక్కువ ఉన్నాయండి. ఇది కూడా కోసేద్దాం, మిగిలిన ఎదుగుతాయి. చూసారా, పెందలు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. నెక్స్ట్ మామూలు బీరకాయలు. పండు ఈగల వల్ల బీరకాయలు కూడా షేప్ అవుట్ అయిపోయినాయి. అందులోనూ పాదులకు కూడా పెస్ట్ వచ్చిందిలేండి, బీరపాదులకి. నెక్స్ట్ గుత్తి బీరకాయలు. కొన్నేమో సీడ్స్ కోసం వదిలిపెట్టేసాం కదా, వాటిని చూసుకుని మిగిలిన పెద్ద సైజులో ఉన్న కాయలు కోద్దాం. ఇక్కడ పైది ఇది విత్తనం కోసం వదిలిందాం. ఈ విత్తనాల కోసం వదిలామండి. ఆనపాదు పైన కూడా చాలా పిందెలు వచ్చాయి. కొంచెం దొరికాయి గుత్తి బీరకాయలు. దొండపాదు పెంచిన తర్వాత తీగలు బాగానే బాగుతున్నాయండి. చూసారా, ఆ కాకి కూడా కొత్త తీగలకే ఎక్కువ కాపు వస్తుంది అనమాట. కొన్ని కాయలు రెడీ అయ్యాయి, దొండకాయలు. తీగలు బాగానే పాకుతున్నాయి. కొంచెం వచ్చాయండి. ఇందాక మనం హార్వెస్ట్ చేసుకున్న కాయలు బీరపాదికి పెస్ట్ వచ్చేసింది అనుకున్నాం కదా. చూసారా, ఇది మళ్ళీ కొత్తగా పెట్టాను. విరజాజి మొక్క పెట్టిన ప్లేస్లో అండి. ప్రూనింగ్ చేసామన్నమాట విరజాజి మొక్కని. చూసారా ఎంత హెల్దీగా పెరుగుతుందో. చాలా
నీట్గా ఉన్నాయన్నమాట ఆకులు, ఎక్కడ పెస్ట్ అనేది లేదు. ఇక్కడ నుంచి ఇటు ఈ మెట్ల మీద నుంచి ఇటు గోడ మీదకి పందిరి కూడా వేద్దాం అనుకుంటున్నాము. నేల మీదే కాబట్టి మనకి ఎక్కువ రోజుల పాటు ఉంటుందండి పాదు. లాస్ట్ సీజన్లో వేసిన పచ్చిమిర్చి మొక్క అండి. నెక్స్ట్ ఇటు పర్పుల్ కలర్ వంకాయలండి. అసలు ఈరోజు గుత్తులు గుత్తులుగా అనమాట, చూసారా నేల మీద మొలన. ఈరోజు గుత్తులు గుత్తులుగా వచ్చాయండి వంకాయలు. ఒకసారి చూడండి, ఎటు చూసిన వంకాయలే కనపడుతున్నాయి, చూసారా. కోద్దాం అండి. బాగా పెద్ద సైజులో ఉన్న కాయల వరకు కోద్దాం. ఎరువది వేసాం కదండి, పూత పింద బాగా వచ్చింది చూసారా నేల మీద మొక్కలకి. లాస్ట్ సీజన్లో వేసిన మొక్కలే. గుత్తులు గుత్తులుగా వచ్చిందండి కావు. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవి పింక్ కలర్ మందార మొక్క. ప్రూనింగ్ చేసిన తర్వాత చూసారా మొగ్గ స్టార్ట్ అయింది. బాగా హైట్గా పెరగకుండా మనం సంవత్సరానికి ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి ఇలా మందార మొక్కల్ని. వంకాయలు చూసారా ఎన్ని వచ్చాయో. నెక్స్ట్ అక్కడ గ్రీన్ కలర్ వంకాయలు ఉన్నాయి కొంత. ఇటువైపు మళ్ళీ కొత్తగా కొన్ని వంగ మొక్కలు వేసాము. ఇంతకుముందు మనం ఇంట్లోనే నార్లు అవి పోసుకున్నాం కదా, గ్రీన్ కలర్ వంకాయలు. అలాగే ముచ్చుక వంకాయలు అండి. ఇలా నార్లు పోసుకున్న వాటిలో కొంచెం హైట్గా పెరిగిన వాటిని వెడవెడంగా వేసామన్నమాట. ఇవన్నీ కూడా ముచ్చుక వంకాయలు అనమాట. ఇప్పటివరకు ఎప్పుడు మనం మన గార్డెన్లో గ్రో చేసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం అండి నారు వేసి ట్రాన్స్ప్లాంట్ చేశాను. అక్కడక్కడ మనం లోపలే ఇంట్లోనే బొప్పాయి గింజలు విత్తనాలు వేసుకున్నాం కదా, ఆ మొక్కలు కూడా బొప్పాయి మొక్కలు కూడా అక్కడక్కడ వేసాను అనమాట ఇటువైపున. ఈ గ్రీన్ కలర్ వంకాయలు కోద్దాం. ఈ బయట వంగ మొక్కలకి ఎర్రచీమలు బాగా ఉన్నాయండి. టెర్రస్ గార్డెన్లో చీమలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి రెమెడీ యూజ్ చేయాలి, ఎలాంటి టిప్స్ పాటించాలో నేను ఒక వీడియో చేశానండి ఇంతకు ముందు, అంటే మొన్న అనుకుంటా పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఛానల్ని చెక్ చేసి చూడొచ్చు. బెటర్ రిజల్ట్ అయి వచ్చిందండి, బాగానే పనిచేసింది. వంటింటి చిట్కానే అనమాట. ఈ బయట మొక్కల మీద నేను వేయలేదండి, అందుకని ఎర్రచీమలు అవి ఉన్నాయి. కొద్దిగా దొరికాయి అనమాట.
కొంచెం వేడివేడంగా వేసేసాము వంగ మొక్కలు. ఇంకా టైం పడుతుంది అన్నమాట ఈ మొక్కలు ఎదిగి మనకి హార్వెస్ట్లు రావడానికి. కూరగాయలు కోయటం అయితే అయిపోయిందండి. ఈరోజు వంకాయలు ఎక్కువ మొత్తంలో వచ్చాయి. అలాగే కొత్తగా 2 రౌండ్ సొరకాయలు కూడా యాడ్ అయ్యాయి అన్నమాట. కొంచెం గుత్తిబీర కొద్దిగా, దొండకాయలు, గ్రీన్ కలర్ వంకాయలు. చిన్న హార్వెస్టేనండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.